వేడుకలలో ఆడియో ఫంక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే హడావిడి గురించి ఈ రోజు కొత్తగా చెప్పేదేముంది. దీనిపై ఏకంగా మరో మెగా హీరో అల్లు అర్జునే స్వయంగా అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. అంటే ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి. మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి. ఆయన మాటలు అంత బాగుంటాయి. అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి 100 రోజులు కష్టపడి తీసి కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తుంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్. మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కొన్నిసార్లు బయట ఫంక్షన్స్ మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ అరుస్తున్నారు. అది చాలా తప్పు బ్రదర్. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ లో కాస్త మార్పు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆడియో వేడుకలలో పవన్ గురించి చెప్పాలని గాని పవర్ స్టార్ అనే నినాదాలు గాని వినిపించడం తగ్గిపోయాయి. కానీ శనివారం నాడు విజయవాడలో జరిగిన వంగవీటి ఆడియో వేడుకలో మరోసారి పవన్ నినాదాలు వెల్లువడంతో అతిథుల సహనాన్ని మరోసారి పరీక్షించినట్లయింది. ఈ పరిణామాలతో పవన్ అభిమానులకు మళ్లీ గీతోపదేశం చేసే వంతు యాంకర్ ఝాన్సీకి వచ్చినట్లయింది. ఇక్కడికి వచ్చిన అతిథులను మీరు అవమానించాలనుకుంటున్నారా? మీ అభిమానాన్ని, ప్రేమను ఈ విధంగా ప్రదర్శించాలనుకుంటున్నారా? అలాగే మీ అభిమాన నటుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని చెప్పగానే అభిమానులు మరింతగా చెలరేగిపోయారు. విజయవాడ వస్తే మాకు అందేటువంటి అభిమానం ఇదేనా? మీకోసం ఆర్జీవి ఇంత ప్రత్యేకంగా అక్కడ ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అది బొమ్మ. మీ ఫ్యాన్ మీ అభిమాన నటుడికి ఇదా ఈ సైన్యం ఇచ్చేటువంటి ఒక రెస్పెక్ట్, డిసిప్లిన్ అనేటువంటి ఒకే ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్న ఆ నటుడికి మీరు ఇదేనా ఇస్తున్నారు? సో అన్ఫార్చునేట్, దిస్ ఇస్ విజయవాడ. ఇక్కడున్న ఈ 50 మంది జనం వల్ల అక్కడున్న కొన్ని వందల మంది అవమానపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నిజమైన అభిమానులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 50 మంది మత్సతునకలాగా ఉంటున్నారు. దయచేసి 2 అడుగులు వెనక్కి వెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తూతూ మంత్రంగా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనడం విశేషం. అయితే ఇదే వరవడి వర్మ ముందు చూపించాలనుకున్న అభిమానులకు అక్కడ పప్పులు ఉడకకపోవడం విశేషం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.